దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఆడబిడ్డ ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలి. దీనిపై రాబోయే రోజుల్లో మానిటర్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాజాగా ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ముఖ్యంగా మహిళా సాధికారతను మాటల్లో చెప్పడం కాదని చేతల్లో చేసి చూపించాలన్నారు. తెలుగుదేశం పార్టీతోనే మహిళా సాధికారత ప్రారంభమని చెప్పారు. మహిళలకు ఆస్తిలో హక్కుకు తొలిసారి ఎన్టీఆర్ కల్పించారని గుర్తు చేశారు. తల్లి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నారు. ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్లారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే తల్లి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఆరోపించారు. మా ప్రభుత్వ హయాంలో తొలిసారి విద్యా ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. దీంతో వారు బాగా చదువుకున్నారు. ప్రస్తుతం మహిళలకి ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇక ఆడబిడ్డ పుడితే 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. డీలిమిటేషన్ పూర్తయితే దాదాపు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని తెలిపారు సీఎం చంద్రబాబు. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.